అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేను మీ లక్ష్మి. ఇంతకుముందు మనం నేర్పరి అయిన వృద్ధుడు అని ఒక కథ చెప్పుకున్నాం, గుర్తుందా? ఈసారి విద్యాయాహ మహత్వం అని ఇంకొక కథ చెప్పుకుందాం. విద్యాయాహ మహత్వం అంటే విద్య యొక్క మహత్వం. ఏకం నగరం ఆసీత్. ఒక నగరం ఉండేది. తత్ర రామః సోమః ఇతి మిత్రద్వయం ఆసీత్. అక్కడ రాముడు సోముడు అనే ఇద్దరు స్నేహితులుండేవారు. రామః విద్యామిచ్చతి, సోమః ధనమిచ్చతి. రాముడు విద్యను కోరుకునేవాడు, సోముడు డబ్బును కోరుకునేవాడు. ఏకదా మిత్రద్వయం విదేశం అగచ్చత్. ఒకసారి స్నేహితులిద్దరూ విదేశానికి వెళ్ళారు. రామః తత్ర విద్యాభ్యాసం అకరోత్, సోమః ధన సంపాదనం అకరోత్. రాముడు అక్కడ విద్యాభ్యాసం చేశాడు, సోముడు డబ్బు సంపాదించాడు. అనేకాని వర్షాన్ని అగచ్చన్. చాలా సంవత్సరాలు గడిచాయి. మిత్రద్వయం అపి స్వనగరం ఆగచ్చత్. ఇద్దరు స్నేహితులు తమ పట్టణానికి వచ్చారు. మార్గే చోరాహ ఆగచ్చన్. మార్గంలో దొంగలు వచ్చారు. సోమస్య ధనం అహరన్. సోముడి డబ్బు దోచుకుపోయారు. అనంతరం మిత్రద్వయం నగరం ఆగచ్చత్. తరువాత ఇద్దరు స్నేహితులు నగరానికి వచ్చారు. నగరే మహారాజాహ ఆసీత్. నగరంలో మహారాజు ఉండేవారు. సహ మిత్రద్వయం అపశ్యత్. అతడు స్నేహితులిద్దరినీ చూశాడు. అనంతరం విద్యావంతం రామం ఆహ్వయత్. తరువాత విద్యావంతుడైన రాముణ్ణి ఆహ్వానించాడు. త్వం మంత్రిస్థానే తిష్ట ఇతి అవదత్. నీవు మంత్రి పదవిలో ఉండు అని అన్నాడు. రామః మంత్రి అభవత్. రాముడు మంత్రి అయ్యాడు. సోమః విద్యావిహీనః. సోముడు విద్య లేనివాడు. సహ జీవనార్థం రామస్య సేవకః అభవత్. అతడు పొట్టకూటి కోసం రాముని యొక్క సేవకుడయ్యాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన, ఈ కథలో మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు. ఇక్కడ క్రియాపదాలు చాలా వరకు భూతకాలంలో ఉపయోగించారు. ఆ భూతకాలంకి సంబంధించిన వర్తమానకాల క్రియాపదం కూడా ఇక్కడ నేను రాశాను. ఒకసారి వాటిని చూద్దాం. ఆసీత్, అస్తి. అగచ్చత్, గచ్చతి. అకరోత్, కరోతి. అగచ్చన్, గచ్చంతి. ఆగచ్చత్, ఆగచ్చతి. ఆగచ్చన్, ఆగచ్చంతి. అహరన్, హరంతి. అపశ్యత్, పశ్యతి. ఆహ్వయత్, హ్వయతి. అవదత్, వదతి. అభవత్, భవతి. ఈ కథలో అసలు విభక్తులు ఉపయోగించారా? అయితే అవేంటివి? ఉపయోగిస్తే అవేంటివి? విద్యాం అంటే విద్యను. విద్యాం ద్వితీయ విభక్తి. సోమస్య సోముని యొక్క షష్ఠీ విభక్తి. నగరే మంత్రిస్థానే అంటే నగరము యందు, మంత్రిస్థానము యందు సప్తమి విభక్తి. ఇలా ఉంటుందన్నమాట. ప్రథమ పురుషలో విభక్తులు ఉపయోగిస్తే ఎట్లా ఉంటాయి? ఇలా ఉంటాయన్నమాట. విద్యాం ద్వితీయ విభక్తి. సోమస్య షష్ఠీ విభక్తి. నగరే మంత్రిస్థానే నగరము యందు, మంత్రిస్థానము యందు. ఇది సప్తమి విభక్తి. ఇక్కడ మిత్రద్వయం అని ఒక పదం ఉంది కదా, ఈ పదం గురించి కొంచెం తెలుసుకుందాం. సంస్కృతంలో రెండు ఈ సంఖ్యను చూపించడానికి ద్వయం అని ఉపయోగిస్తామన్నమాట. అంటే ఇద్దరు స్నేహితులు మిత్రద్వయం. ఇద్దరు స్నేహితులు బాలకుడైతే బాలకుడు చూపించడానికి ఇద్దరు బాలకుడు, వాళ్ళిద్దరు స్నేహితులు అని చూపించడానికి బాలకద్వయం. అదే బాలిక అయితే ఏంటి? ఇద్దరు స్నేహితులు బాలికద్వయం. రెండు పళ్ళు అని చూపించడానికి ఫలద్వయం అన్నమాట. ఇంకొక పదం గురించి తెలుసుకుందాం. కిమర్థం. కిమర్థం అంటే ఎందుకని. ఎప్పుడైనా ఎందుకని అని ప్రశ్నించాలంటే సంస్కృతంలో కిమర్థం అని అనొచ్చు. ఇక్కడ అయితే జీవనార్థం. జీవనార్థం అంటే పొట్టకూటి కోసం, ఇందుకోసం. ఎందుకని, ఇందుకోసం. ఎందుకని, కిమర్థం.
పొట్టకూటి కోసం, జీవనార్థం. మీరు ఎప్పుడైనా ఒక కథ చెప్పేటప్పుడు అది జరిగింది, ఒకసారి ఇది జరిగింది, ఒక్కసారి ఇది జరిగింది అని చెప్తాం కదా. ఒకసారి ఈ పదం సంస్కృతంలో ఏంటి అంటే ఏకదా. ఒకసారి మిత్రులిద్దరూ విదేశానికి వెళ్ళారు. ఏకదా మిత్రద్వయం విదేశం అగచ్చత్. సరి అయిందేనా ఒకసారి చూద్దాము. ఏకదా మిత్రద్వయం విదేశం అగచ్చత్. సరి అయింది, నేను చెప్పింది కరెక్టే. వెళ్ళారు. ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చాను. మీరు ఈ కథ అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్రశ్నలకు సొంతంగా సమాధానం ఇవ్వండి. సరేనా? ధన్యవాదాः. జయతు సంస్కృతం, జయతు భారతం.